శంఖారావము అనే 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 8వ శ్లోకం చదువుకుంటున్నాము. ఇది ఈ అవతారంగా పరమాత్మ వస్తాడు అని చెప్పి కిందటిసారి చెప్పుకున్నాం. అనేక అవతారాలుగా వచ్చి భూమి మీద ధర్మగ్లాని కలిగినప్పుడల్లా, ధర్మచ్యుతి కలిగినప్పుడల్లా స్వామి వచ్చి మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడని చెప్పుకున్నాము. ఇది ఎట్లు జరుగునో పరిశీలింతము. మానవులు క్రమముగా ఇంద్రియార్థములయందు ప్రవర్తించు స్థితి నుండి ఇంద్రియ జయమును సాధించుకొనుచు తొలుత వైజ్ఞానికముగా అభివృద్ధి చెందుదురు. ఈ విజ్ఞానము మొదట నామరూపాత్మకమగు భౌతిక ద్రవ్య విజ్ఞానముగాను, వ్యక్తులయందు భౌతిక ఆకృతుల విజ్ఞానముగాను వ్యాపించి జీవులు వానితో పెట్టుకొని సంబంధముగా పరిణమించును. ఈ సంబంధము వలన త్రిగుణాత్మకముగా వర్తించి రాగద్వేషాదులు తాండవించుటయు, తదనుగుణముగా వర్తించుటయు, తత్ఫలితముగా తీవ్ర సుఖ దుఃఖానుభూతులలో దోళాందోళితులగుటయు జరుగును. అందు కలిగిన ఇబ్బందుల వలన కష్టములు తొలగించుకొను ఆలోచనలు పుట్టును. దానితో వివేకము దయించి పరస్పరత్వము అను స్వభావము అంకురించును. దానితో తమలోనున్న బుద్ధితో మనస్సునకు సంస్పర్శమేర్పడి ధర్మము అలవడును. దానితో మార్గము వెలుగై సుగమమై ఆనందమయమగు సర్వాత్మగా తమ జీవితము పర్యవసానము చెందును. ఇది జీవ పరిణామ క్రమమున మానవుడు దైవపదమును ఆరోహించుట. ఇందు ధర్మోన్ముఖులైన వారు సాధు ప్రవర్తన కలిగి సత్యమయులై ఉండుట వలన వారికి మిగిలిన వారి నుండి కష్టనష్టములు కలుగుచుండును. అవకాశములు లభింపకుండుట, మోసములు మున్నగు ఘట్టములు వీరిని ఎదుర్కొనుచుండును. అయినను వారి ఎందవి వర్తింపవు. కొన్ని కాలములలో ఇట్టి కష్టనష్టములు దుర్భరమగునట్టి పరిస్థితులు ఏర్పడును. జంతుస్థితిలో ఉన్న మానవులకు కలిగిన కష్టనష్టములు తమ దుష్ప్రవర్తన వలన కలుగును. సాత్వికులకు కలిగేడు కష్టనష్టములకు స్వకర్మబంధం ఉండదు కనుక తాము బాధ్యులు కారు. వారి పరిరక్షణమునకై దైవము మానవ దేహమున అవతరించును. కారణములు చిన్నవైనప్పుడు ఈ అవతరణము తాత్కాలికముగా జరుగును. ఉదాహరణకు రైలులోనో బస్సులోనో కొందరు పరుండి లేక సీట్లపై సామానులు పెట్టి ఇతరులను కూర్చుండనీయరు అనుకొనుడు. అప్పుడు నలుగురు చేరి వారిని మందలించి సర్దుబాటు చేయుట చూచుచున్నాము. రైలులో మీ జేబులోని డబ్బును ఎవరైనా దొంగిలించుచుండగా మిమ్ము ఎరుగని వారు చూచినను దొంగను పట్టుకొనుచున్నారు. మిగిలిన 10 మందియు మీ స్నేహితులు కాకపోయినను దొంగను పట్టుకొని కొట్టుచున్నారు. అట్లు ప్రవర్తింపుమని చెప్పినదెవరు? వారిలోని ధర్మస్వరూపుడైన భగవంతుడు తాత్కాలికముగా అవతరించుచున్నాడు. ఇట్లే నిత్యము సాంఘిక జీవితమున అనేకములైన ఉదాహరణములను చూడవచ్చును. అధర్మము బాగుగా పెచ్చు పెరిగి మానవజాతికే భంగము వాటిల్లబోనప్పుడు దైవము స్వయముగా దేహము ధరించి దిగివచ్చును. అట్టివే శ్రీరాముడు, కృష్ణుడు మున్నగు అవతారములు. ఈ అవతారముల మూలమున సామాన్య మానవులకు సాధ్యము కాని మంచి పనులు సాధ్యములగును. పంచభూతములు, మనస్సు, దేశము, కాలము వారిచే నిర్మాణాత్మకమైన ధర్మ మార్గమున మలచబడును. సాధుజనులు రక్షింపబడుటకు కావలసిన ప్రవర్తనము, నాయకత్వము వీరు వహింతురు. ఆయా సందర్భములను బట్టి ఇట్లు సాధుజనులను రక్షించుట గాని, లోకకంటకులైన దుష్టులను శిక్షించుట గాని ఈ రెండును జరుగుచుండును. ఈ అవతార రూపమున దిగి వచ్చుచుందునని కృష్ణుడు వాగ్దానము చేయుచున్నాడు. నేను అనబడు సర్వజీవులలో అంతర్యామి అయిన ఈ తత్వము యొక్క ప్రత్యేక అవతరణము చేయు వాగ్దానము అన్ని కాలములయందును అభయముద్ర వహించి ఉండును. ఈ వాగ్దానమును ప్రతిధ్వనింపజేయు గ్రంథములనే పవిత్ర గ్రంథములు, వరల్డ్ స్క్రిప్చర్స్ అందురు. ఈ గ్రంథములకు తత్వ మత గ్రంథములకు సంబంధము లేదు.
ఏ కథలయందు పుణ్యశ్లోకుడు సర్వాంతర్యామియగు నేను అను వెలుగు కీర్తింపబడును, ఆ కథలన్నీయు పవిత్ర గ్రంథములే. వానిలో భగవద్గీత ముఖ్యమైనది. 8వ శ్లోకం అయిపోయింది. దివ్య జన్మ దివ్య కర్మ అనే హెడ్డింగ్. ధర్మమునకు దెబ్బ తగిలినప్పుడు, అధర్మము తల ఎత్తినప్పుడు దేవుడు భగవానుడై దిగివచ్చుటకు తన్ను తాను సృష్టించుకొనును. సాధువులను రక్షించుటకు, కీడు చేయి వారి వినాశనమునకు, ధర్మము మరల మరల స్థాపించుటకు ప్రతి యుగమునందును నేను పుట్టుచున్నాను అని కృష్ణుడు వివరించెను. దీనినే దిగివచ్చుట లేక అవతరణము అందురు. సృష్టికి అతీతముగా ఉన్న దేవుడు పరబ్రహ్మము అనబడును. తన మాయను సృష్టించుకొని దాని వలన దిగివచ్చు దేవుడు అవతారమనియు భగవానుడనియు చెప్పబడును. తాను సృష్టించుకున్న మాయను యోగమాయ అందురు. పసిబాలుడు పలు విధములుగా తన్ను గూర్చి ఊహించుకొని ఆ ఊహలలో క్రీడించుట వంటిది ఈ యోగమాయ. పిల్లలు దొంగ పోలీసు ఆటలు, యుద్ధవీరుల కొట్టుకొనుట మొదలగు ఆటలను ఆడుచున్నప్పుడు తాము పోలీసులుగాను దొంగలుగాను ఊహించి నటన చేయుదురు. పట్టుకొనుట, ఖైదు చేయుట కూడా ఉండును. ఇందు నిజమైన పట్టుకొనుట, బంధన ఉండవు. కనుక లోకములో పోలీసులకు దొంగలకు నడుమ జరుగు కోప దుఃఖాదులు ఇక్కడ ఉండవు. దిగులు చింత ఉండవు. క్రీడలో అన్ని ఘట్టములను లీలావిలాసముగా ఎడతెగని సంతోషమునే కలిగించును. అట్లే వ్యాపారపు ఆటలు ఆడుకొనుచున్న పిల్లలకు లాభనష్టములు, వాని వలన కలుగు చిత్త వికారములు ఉండవు. ఈ విధమైన కల్పనను కలిగిన పిల్లల విషయమున క్రీడ అందుము. దేవుని విషయమున వేదాంతులు మాయా అందురు, భక్తులు లీలా అందురు. దీని ప్రభావమున పరబ్రహ్మము జన్మము లేనివాడైనను మనస్సులు దేహేంద్రియములు కల్పించుకొనును. పరబ్రహ్మమునే శైవులు పరమశివుడనియు, వైష్ణవులు నారాయణుడనియు, శాక్తేయులు పరాదేవి అనియు పేర్లు పెట్టిరి. అవతారమూర్తియగు భగవంతుని శైవులు సాంబశివుడనియు, వైష్ణవులు వాసుదేవుడనియు, శాక్తేయులు స్త్రీ అనియు చెప్పుచున్నారు. భగవంతుడు అను పదమునకు భా ప్లస్ గా ప్లస్ వంతుడు అనగా తన వెలుగులోనికి తాను గమనము చేయువాడు లేక జన్మించువాడు అని అర్థము. ఇతడు నిర్గుణుడు కాదు. ధర్మ సంస్థాపనకు కావలసిన జ్ఞాన బల ఐశ్వర్యములు, తేజస్సు, జీవులను దమించు వైభవము కలిగి ఉండును. అతని దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీయు తన నుండి దిగివచ్చి తన యందే యోగస్థితిలో ఉండును. వీనికి అనేకత్వము సిద్ధింపదు. చూచువారికి మాత్రము తమ యందు వల్లనే వారికి కూడా దేహములు వేరుగా ఉన్నట్లు, ఊహలు, సంకల్పములు, చిత్తవృత్తులు ఉన్నట్లుగా కనిపించును. నిద్రపోవుచున్నవాని మనస్సునకు దేహము లేకున్నను చూచువాని దృష్టికి వాని దేహం ఉండును. అట్లే భగవానుడు అవతారమూర్తి దేహాదులు కూడా చూచువారికి కనిపించి వారును నలుగురితో పాటే అని తోచుచుండును. సమస్త జీవరాశులలో దేవుడున్నను అవతారమూర్తిలో నిండిన తీరునకు జీవులలో ఉండు తీరునకు భేదమున్నది. అవతారమూర్తిలో దేవుడు మనస్సుగా ఇంద్రియములుగా దిగివచ్చి వర్తించుచుండును. జీవులలో దేహేంద్రియాదుల వలన బంధింపబడిన మనస్సు, బుద్ధి మొదలగు సోపానముల మార్గమున సాధన చేసి ఆరోహణ చేయవలెను. కనుక జీవులలో ప్రజ్ఞ దేవుని కొరకై పైకెక్కిపోవుట, అవతారమూర్తిలో దేవుడు కిందకి దిగివచ్చుట జరుగును. ఈ జీవుడు సాధన వలన తానెవరో తెలుసుకొనును. అవతారమూర్తి సిద్ధి వలన తానెవడో తెలిసి వర్తించును. జీవుడు పూర్వకర్మవశమున జన్మనెత్తగా దేవుడు తాను కల్పించిన కర్మలోనికి సశరీరముగా దిగివచ్చును. జీవునకు జన్మ తప్పనిసరి బంధము. జీవునకు జన్మ ఒక క్రీడ. జీవుని జనన మరణముల నడుమ స్వంతముగా చిక్కుపరుచుకున్న కర్మబంధం ఉండును. అవతారమూర్తికి తనచే కల్పించబడిన క్రీడామయమైన కర్మ ఉండును గాని దానికి బంధం ఉండదు. అపరాధిగా బంధింపబడిన దొంగ ఖైదు నుండి తప్పించుకొనలేడు.
అపరాధి వలె ఆడుకొనుచున్న పిల్లవాడు తన ఇష్టము చొప్పున ఏ క్షణమునైనను అపరాధిగా ఉండుట మాని యువతలకు రావచ్చును. దీనిని బట్టి తెలియనదేమనగా జీవుల జన్మకర్మలు వేరు, భగవానుని జన్మకర్మలు వేరు. ఈ భేదము తెలియుటకే నా జన్మ, నా కర్మ దివ్యములు అని కృష్ణుడు వివరించెను. దీని తత్వమును ఎవడు ఎరుగును వాడు పునర్జన్మ పొందడు, నన్నే పొందును అని కృష్ణుడు చెప్పుచున్నాడు. పుట్టుట మానివేయును అని అర్థము కాదు, అది అతని చేతిలోనిది కాదు. అవతారతత్వమును ఉపాసించి సిద్ధుడైన వాడు భగవంతుని నేనులో జీవించును కనుక అటుపైన వాని జన్మకర్మలు కూడా దివ్యములే. అతడు కర్మబంధము వలన పుట్టుట చచ్చుట చేయడు. కానీ ధర్మ సంస్థాపనలో భగవానుని కార్యక్రమమునందు భాగములుగా పనిచేయుటకు దేహము దాల్చుచు పని అయిన వెనుక దేహము విడుచుచుండును. నిద్రపోవు వాని మనస్సునకు దేహమెట్లు లేదో వానికి జనన మరణములు కర్మబంధములు ఉండవు. కనుక జీవుడు నిరంతర సాధనచే దేవుని నేనుగా మారవలెను. మనస్సునకు రాగము భయము క్రోధము పోవలెను. జీవుడు నామయము కావలెను. ఇది ఎట్లు సాధ్యము? నన్ను ఉపాశ్రయించుట వలన సాధ్యమని కృష్ణుడు తెలిపెను. ఆశ్రయించుట అనగా మిక్కిలి సమీపముగా ఆశ్రయించుట. 2 మంచుగడ్డలు పాత్రలో దగ్గరగా ఉన్నను వేరువేరుగా ఉండును. ఆ మంచుగడ్డలు కరిగి నీరైనప్పుడు 2 జలములుగా ఉండక ఒకే జలముగా ఉండును. అట్లే మనస్సుతో ఇంద్రియములతో కర్మలతో సమర్పణ బుద్ధి కలిగి భగవానుని ఆశ్రయించిన జీవి దేవుడుగానే జీవించును. జ్ఞానము చేత తపస్సు చేత ఈ విధముగా పవిత్రులై అనేకులు నా భావమందిరి అని కృష్ణుడు చెప్పెను. ఇట్లు ఒక్కొక్క జీవి భగవద్భావమందుండుటయే ధర్మ సంస్థాపనము. జన్మము కర్మము జీవులకు సంబంధించినవని భ్రమపడు వారికి జీవులే కనిపింతురు, నేను కనిపించను. జన్మ కర్మాదులన్నీ నాయందే వర్తించుచున్నవని భావన చేయుచు ఎవరు తెలుసుకొనుచుందురో వారికి జీవుల యందు నేనుందును, వారి యందు కూడా నేనుందును కనుక అహంకారం ఉండదు. అట్టివారు దేహములు విడిచినను చనిపోరు. నేనుకి చనిపోవుట ఉండదు కదా. దేహము పొందిన వారు పుట్టరు, నేను పుట్టుట ఉండదు కదా. కనుక ఇట్లు తత్వము తెలుసుకొనిన వారు నన్ను పొందుచున్నారు కానీ జనన మరణములను పొందరు. 9వ శ్లోకం అయిపోయింది. జ్ఞానయోగంలో మన రికార్డింగ్లో కూడా 38వ నెంబర్ అయిపోయింది.